అడిగానా? దాహమవుతుందన్నానా? వస్త్రం అడిగానా? అడవిలో నీతో పాటు నీ అడుగులో అడుగు, నీ కష్టంలో కష్టమై ఉంటానన్నాను కదా నాన్న. అయినా ఎక్కడ బరువు అనిపించారు నాన్న? ఎందుకు వదిలేశావు నాన్న నన్ను? ఏ కారణానికి వదిలేశావా నాకు అర్థమైంది. నీవు పడుతున్న కష్టాన్ని నా ఒడి సరిపోదనుకున్నావా? ఏం మాటలు మాట్లాడుతుంది దమయంతి దేవి? ఏమి చెప్పగలమండి ఆ తల్లి మాటలకు అర్థాలు? ఎంత చెప్పగలమండి? సిద్ధరించలేకపోయానా? పైగా చాలా బలహీనంగా ఉన్నాను నాదా. విశేషించి పైగా నేను ఇవాళ ఒంటరిదానయ్యాను నాదా. విశేషించి గత కొద్ది రోజులుగా అన్నం తినలేదు నాదా. చాలా బలహీనంగా ఉన్నాను. ఇక్కడ గబగబా పరిగెత్తి నిన్ను వెతకటానికి ఎక్కడ చూసినా ముళ్ళే ఉన్నాయి నాదా, రాళ్ళే ఉన్నాయి నాదా. ఎలా వెతకాలి నాద నిన్ను? శక్తి లేదు నాద నాకు ఇప్పుడు వెతకటానికి. బలహీనురాలనయ్యాను నాద. ఏ బలహీనురాలైనా తెలుసా? నీవు పక్కనుంటే నీ శక్తి నాది, నడిచేదానము, భరించేదానము. నీవు లేకపోవడం వల్ల బలహీనురాలయ్యాను నాద. నడవలేకపోతున్నాను నాద, నిన్ను వెతకలేకపోతున్నాను నాద. నీవు నా పక్కనుంటే ఈ ముళ్ళు నాకు లెక్క, ఈ రాళ్ళు నాకు లెక్క నాదా. ఎందుకు వదిలేశావు నన్ను? ఒంటరి దాన్ని ఎలా చేశావు నాదా? బలహీనంగా ఉండిపోయాను. ఇక్కడ గబగబా పరిగెత్తలేకపోతున్నాను. కాళ్ళ నిండా ముళ్ళు తిరిగిపోతున్నాయి నాదా. అడుగు తీసి అడుగు వేస్తే ఇక్కడ ముళ్ళు లేకపోయినా చిన్న రాయి కూడా ముళ్ళులా గుచ్చుకుంటుంది నాదా. ఎందుకు? నీవు లేవన్నటువంటి బాధతో దీనివల్లనే నేను దీనంగా ఉన్నాను, పరిగెత్తలేకపోతున్నాను నాదా. ఇక్కడ ఎలా ఉండగలను నాదా? నన్ను ఎలా వదిలిపెట్టేశావు? క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి నాదా. ఈ అరుపు నేను వినలేదు నాదా. ఈ అరుపుకి చచ్చిపోతానేమో నాదా. ఎక్కడున్నావు? రా అని పూర్ణ ఎడుతుంది నాదా. ఎలా తట్టుకోగలను నాదా నేను? ఈ జంతువుల అరుపులు ఒక్కొక్క జంతువు అరుస్తుంటే అరుపుకి చచ్చిపోతున్నాను. ఎలా చచ్చిపోతున్నాను? ఎలా భయపడుతున్నాను? నీవు నా పక్కన లేదన్న ధైర్యం, బలహీనత నాది. నీవు నా పక్కనుంటే, నీకు చేత కాకపోయినా నీవు నా పక్కనుంటే ఇలాంటి మృగాలు వందరిచినా కాపాడగలను నాథ. నీవే నా ధైర్యం నాథ. ఎక్కడికి వెళ్ళావు నాథ? ఎక్కడ వెతకగలను నాథ? కనిపించు నాథ. నేను పరమ పతివ్రతను కాదా నాథ? నిన్ను సేవించిన దాన్ని కాదా నాథ? ఎలా వెళ్ళావు? కానీ నేను ఎలా వెతకాను నిన్ను? ఎన్నడూ నడిచిన దానిని కానే ఈ క్రూర జంతువుల అరుపులు వినబడుతున్నాయి. ఎటు నడుద్దామన్న నాథ ఇక్కడ ఘోరాతి ఘోరమైనటువంటి తాచుగ్రాములు తిరుగుతున్నాయి నాథ. ఏనాడు తిరిగిన దాని కదా, అడవులలో తిరిగిన దాని కదా, ఏ పామును చూడని కదా, ఏ క్రూర జంతువుల అరుపులు వినడాన్ని కదా నాథ. ఎలా వదిలిపెట్టావు నాథ? ఎక్కడని వెతకాలి నాథ? వెతకాలంటే, నడవాలంటే ఈ పాములు, ఈ మృగాలు, ఈ రాళ్ళు, ఈ ముళ్ళులు ఎలా నడవాలి నాథ? నాథ నాకు తోడుగా లేరు. దానికి తోడు ఆకలి, దప్పిక, భయము, శక్తిహీనురాలను ఇంతకు పూర్వం ఎప్పుడు అంతఃపురమును విడిచిపెట్టి వెళ్ళిన దానిని కాదు నాథ. ఎలా వదలాలనిపించింది నాథ నీకు నన్ను? ఏ పాపము చేశాను నాథ నీ అందు? నేను ఏ దోషం ఉంది? చెబితే సరిదిద్దుకుంది కదా నాథ. దమయంతి నీవు ఈ దోషం చేశావు అని ఒక్క మాట నాతో చెప్పుంటే నా ప్రాణం అడ్డు పెట్టైనా ఆ దోషాన్ని నేను సవరించుకొని నీ అడుగులు అడుగు, ఏ అడుగు నీవు కష్టాల్లో ఉన్నావు ఆ కష్టాల్లో అడుగు వేసేదాన్ని కదా నాథ. ఎలా వదలాలనిపించింది నాథ? ఎక్కడని వెతకను నాథ? గత నాలుగు రోజులుగా కష్టాలు పడుతూనే ఉన్నాను. నీవు పక్కన లేవు. అవి కష్టాలు అనిపించలేదు. గత 4 రోజుల క్రితం కష్టాలే పడ్డాను, కానీ అప్పుడు అవి కష్టాలు అనిపించలేదు నాకు. అవి కష్టాలు అనిపించలేదు నాకు. ఎందుకు? పక్కన నీవున్నావు కాబట్టి. ఇప్పుడు నా పక్కన లేవు. నేను ఎలా తట్టుకోను నాదా? పరి విధాలుగా మాట్లాడుకుంటూ ఒక్కతే మన తల్లి దమయంతి దేవి ఏడుస్తుంది. కళ్ళ పట్టి నీళ్లు గారుస్తూ బోరున ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసేవాడు కూడా లేదు ఇక్కడ.
అడవి, పెద్ద అడవి. అడవిలో తల్లి ఏడుస్తున్నది. నాదా నీవు లేవు, ఎలా, ఎక్కడ నా దోషం, ఎక్కడ పట్టింది నాకు ఈ దోషం? ఒక మాట చెప్తుంటే మార్చుకునేదాన్ని కదా. చెప్పలేకపోయావా నాదా? నా దోషం అంత పెద్దదా నాదా? అంత పాపం పని చేశానా నాదా? ఎలా వదిలిపెట్టాలనిపించిందయ్యా నీకు నన్ను? ఎలా కర్కశమైంది నాదా నీకు నీ మనస్సు? ఎలా వదిలిపెట్టావు? నేను పొందిన భావన నీవెందుకు పొందలేదు నాదా? నా భావన ఇలా ఉంటే ఇలా బాధపడుతున్నానే, నా బాధ నీకు అర్థం కాలేదా నాదా? వినిపించుట లేదా? ఎక్కడో పక్కన ఉన్నావు నాదా, ఇక్కడే ఏ చెట్టు చాటులో ఉన్నావు, నన్ను పరీక్షిస్తున్నావు కదూ. నేను తట్టుకోగలనా అనుకుంటున్నావు కదూ. నాదా నేను తట్టుకోలేను, ఈ బాధను నేను తట్టుకోలేను నాదా. ఒక్కసారి కనిపించు నాదా. ఉరకలేకపోతున్నాను నాదా, పరిగెత్తలేకపోతున్నాను నాదా. అందున ఈ క్రూర మృగముల అరుపులు గుండెల మీద పడుతుంది నాదా. ఇక్కడే ఎక్కడో ఉన్నావు నాదా, రా, నన్ను చేర్చుకో, నీ పక్కన ఉంచుకో అని ధారాళంగా ఏడుస్తుంది దమయంతి దేవి. నాదా అది ఆమె ఏడుపులోని ఆంతర్యం. తనకు బాధ ఎక్కడొచ్చింది? తను కష్టాలు పడుతున్నానన్న బాధ, తన అసత్య దోషం వచ్చిందనే బాధ, తనకు సేద తీర్చలేకపోయానన్న బాధ. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఒక భార్య, ఒక స్త్రీ మాట్లాడవలసినటువంటి మాట ఇది. అయ్యో నీకు పరిపూర్ణంగా సేద తీర్చలేకపోయానా, పరిపూర్ణంగా సుఖాన్ని ఇవ్వలేకపోయానా? సుఖమేని తప్పుడు మాటలకు వెళ్ళకండి దయచేసి. సుఖం అంటే తప్పుడు సుఖం కాదు. సుఖాన్ని ఇవ్వలేకపోయానా, సేద తీర్చలేకపోయానా నీకు నాదా? ఇంతటి దోషపుష్టురాలనా? అందుకే వదిలేసావా నాత? కాదు, వదిలేయవు నాత. నా యందు నాకు నమ్మకం ఉంది, నా పాతివ్రత్యం ముందు నాకు నమ్మకం ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది నాత. ఏదో బలమైన కారణం ఉంది నాత. ఎందుకు వదిలేసావు నాత? నా పాతివ్రత్యం అన్న మాటకు భారతీయత్వమునందు తత్వమునందు అంత వైభవం తీసుకువచ్చి కట్టబెట్టారు. పాతివ్రత్యం అనే మాట ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ పాతివ్రత్యం అనే మాటను ఇసమంతైనా వదలకూడదట. ఇక్కడ కూడా తల్లి దమయంతి దేవి మాట్లాడిందో చూడండి. నీ యొక్క కష్టాన్ని నేను సిద్ధీర్చలేకపోయానా నాత తప్ప. ఇక్కడ కూడా భర్తను నింద చేయలేదు. అది పాతివ్రత్యం అంటే. ఇంతటి కష్టాల్లో కూడా భర్తను వ్రతంగా భావించింది తప్ప. వ్రతం అంటే దేవుని వ్రతం చేస్తే దేవుని ఎలా కొలుస్తాం మనం? ఎంత పరమ పవిత్రంగా కొలుస్తాం. అంతే పరమ పవిత్రంగా దమయంతి దేవి కొలిసింది. ఇక్కడ ఎలా మాట్లాడింది తల్లి? అసలు పూజ పురుషునికి ఉన్నదేమో కానీ స్త్రీకి లేదు. స్త్రీకి భర్తని అనుభవించడం ఒక్కటే పూజ. ఎంత గొప్ప తీర్మానం చెప్పిందో చూడండి. మన సనాతన ధర్మం తీర్పు చెప్పేసింది. ఇక్కడ అద్భుతమైనటువంటి తీర్పు చెప్పింది. తీర్పు భారతదేశంలో వినా ఇంకా ఎక్కడ దేశంలోనూ వినబడదు. అసలు ఆ మాట వాళ్ళకి లేనే లేదు. పూజ పురుషునికి ఉన్నదేమో కానీ స్త్రీకి భర్తని అనుగమించడమే పూజ. భర్తను వ్రతంగా భావించుకుని చేసుకోవడమే పూజ స్త్రీకి. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో భారత మాత గడ్డ మీద స్త్రీకి ఇంకొకటి లేనే లేదని చెప్పి తీర్మానం చేసింది. కాబట్టి మనం ఎప్పుడు కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు, అలాంటి స్థితిని పొందకూడదు. పురుషుడు ఏ శక్తి చేత భార్య దమయంతి దేవి నలుడిని దెప్పి పొడుస్తున్నది అన్నది నన్నయ్య గారి ఉదయం కాదు. ఇక్కడ మీరు చెప్పండి, దమయంతి దేవి నలుడిని దెప్పి పొడుస్తుందా? దెప్పి పొడుస్తున్నట్టుగా అనిపిస్తుందా మీకు ఎక్కడైనా? దెప్పి పొడుస్తున్నట్టుగా అనిపిస్తే నన్ను మన్నించండి దయచేసి. నేను చెప్పడం ఏమన్నా తప్పు చెప్తున్నానేమో కానీ దమయంతి దేవి ఏ ఒక్క అక్షరం కూడా దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. చెప్పడం నాకు రావట్లేదేమో. తల్లి దెప్పి పొడుస్తలేదు. ఆధిపత్యం ఉన్న తల్లి దమయంతికి ఇంత కష్టాల్లో కూడా ఆమె తప్పును వెతుక్కుంటుంది తప్ప భర్త తప్పును వెతుక్కోవట్లేదు. నలుడి యొక్క తప్పును వెతకట్లేదు తల్లి. దమయంతి దేవి నలుడు దెప్పి పొడుస్తున్నట్టుగా లేదు. నన్నయ్య గారి హృదయం అది కాదు. దమయంతి దేవి పాతివ్రత్యమును అర్థం చేసుకోమని ఆయన హృదయం. దమయంతి దేవి జీవితంలో ఆమె పాతివ్రత్య బలం ఎటువంటిదో
నన్నయ్య గారు ఆవిష్కరిస్తున్నారు. ఆవిష్కరించిన దాన్ని నేను మీకు అందజేశానో లేదో తెలియదు, కానీ ఆ తల్లి మాత్రం తప్పుగా ఎప్పుడు నాలోని భావించలేదు. కావాలంటే నేను మీకు అర్థవంతమైన రీతిలో చెప్పకపోయి ఉంటే మీరు ఇంటికి వెళ్ళి ఈ పేజీ చదవండి దయచేసి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు నన్నయ్య గారు అలా మాట్లాడలేదు. నన్నయ్య గారి హృదయాన్ని దమయంతి దేవి తప్పు అర్థం చేసుకోలేదు. చెప్పడంలో నేను పొరపాటు పడ్డానేమో, కానీ ఆ తల్లి ఏడుస్తూ తన భర్త అయినటువంటి నల మహారాజు గారిని వెతుక్కుంటుంది. అలా వెతుక్కుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక జరగరాటి సంఘటన జరిగింది. ఇక్కడ ఆ తల్లి ఎలా తట్టుకుంటుందో, ఇక తల్లి దమయంతి దేవి ఏ ఆలోచనలో ఉన్నది? భర్త కనబడటం లేదు. రెండు, నా భర్తను ఇంత కష్టకాలంలో సిద్ధదించలేకపోయాను అనే భావనతో, అనే ఆలోచనలతో అమ్మ అక్కడ నడుస్తుంది మెల్లిగా. దమయంతి దేవి నడుస్తుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. అక్కడే అమ్మ అదమరిచిపోయి నిలబడ్డది. అక్కడ ఏ అదమరిచిపోయింది? నలుని సిద్ధదించలేకపోయినటువంటి భావనతో అమ్మ తనను తాను మర్చిపోయింది దమయంతి దేవి. పక్కన ఏమి తిరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది దమయంతి దేవి. అలా ఉన్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద కొండ చెరువు వచ్చేసింది. మనుషులను తినే కొండ చెరువు వచ్చేసింది. వచ్చి అక్కడికి వచ్చి వెంటనే ఆ సంఘటనలో ఆమెను వచ్చి రాగానే పట్టేసుకుంది అమ్మను కొండ చెరువ. కొండ చెరువుకున్న లక్షణం ఏమిటి? అది పట్టిందా ఇక సూడు తిప్పేస్తుంటుందట, ఇలాగ గుండ్రగా కొట్టేస్తుంది. కొండ చెరువు వచ్చింది. అమ్మకి ఇంకా తేరుకోవట్లేదు అమ్మ దమయంతి దేవి. ఎందుకు? ఇంకా అదే ఆలోచనలో ఉన్నది. నా నాథుడికి ఏమి తప్పు చేశాను, ఏమి దోషం చేశాను, నన్ను ఎందుకు వదిలిపెట్టేశాడు అన్న వ్యగ్రతలో ఉన్న భావన ఉండిపోయింది తల్లి దమయంతి దేవి. నన్ను ఒక పాము పట్టింది, అది నన్ను చుట్టుకుంటుంది అనేటువంటి స్పర్శ జ్ఞానం కోల్పోయిన తల్లి దమయంతి దేవి. అంటే ఎంత లోపలికి ఆలోచిస్తూ చూడండి, తనను తను మరిచిపోయి మాట్లాడుకుంటుంది దమయంతి దేవి. ఆ తల్లి ఒక్కసారి పట్టుకొని ఆవిడను మింగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మింగేస్తుంటే ఒక్కసారి స్పర్శ కలిగింది తల్లికి దమయంతి దేవికి. ఆ తల్లి మాట్లాడుతుంది, ఇంకనైనా నన్ను నేల యాలపింపవు నాకు శరణు మగుము నాథ. ఇంతటి కష్టంలో నాథ ఇకనైనా రావా, నన్ను పట్టుకోలేవా? ఇప్పటికైనా చూడు నాథ ఏ స్థితిలో ఉన్నాను. ఇంకనైనను నన్ను ఎలా యాలపింపవు నాకు శరణమగుము నాథ. యనుచు నరుచుచున్నదాని యక్రందనత్వని వినుచు నొక్క ఎరుక వేగవచ్చి. ఇకనైనా నన్ను చూడగా ఏ స్థితిలో ఉన్నాను చూడు నాథ. పట్టేసింది సర్పము, బలైపోతున్నాను నేను దీనికి. ఇక కలిచే యోచన లేదా? నిన్ను తలచి నీ పాద పూజ కలిచేసి యోగం లేదా? ఇంతేనా? ఇక అయిపోయిందా నాదా? ఒక్కసారి కనబడు నాదా, నన్ను రక్షించు నాదా. నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను నాదా. నన్ను మన్నించు నాదా. నేను చేసిన తప్పుకు ఏదైనా ఉంటే నాకు కనబడి నాకు చెప్పు నాదా. దాన్ని చేర్చుకుంటాను, సవరించుకుంటాను నాదా. శత్రురాలినైపోయాను నాదా, నన్ను రక్షించు అని దమయంతి దేవి ఏడుస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇంకనైనా నన్ను ఏలయాలకింపవు అని ఇప్పటిదాకా నేను నిన్ను వెతుకుతున్నాను. ఇప్పుడు ఇక నేను వెతకలేను నాదా. ఇప్పటి వరకు నాకు ఓపిక కొద్దిగా ఉంది కాబట్టి నన్ను నేను రక్షించుకుంటూ నడవగలిగాను. కొండ చిలువ ఒక ప్రాణి నాతో వచ్చి నన్ను చుట్టేసి మింగటానికి ప్రయత్నం చేస్తుంది నాదా. నన్ను నేను రక్షించుకోలేని సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాను నాదా. నాకు ఇక శక్తి లేదు నాదా, శక్తిహీనురాలినైపోయాను నాదా. కాబట్టి నిన్ను శరణాగతి చేస్తున్నాను నాదా. నీవే తప్ప ఇక నాకు ఎవరు నాదా. ఈ అన్యములో నన్ను రక్షించేవారు ఎవరున్నారు, నన్ను కాపాడేవారు ఎవరున్నారు? నీ పాద పూజ చేసుకునే భావం నాకు లేదా? భాగ్యమిక తీరిపోయిందా నాదా అని ఏడుస్తుంది తప్ప నేను చచ్చిపోతున్నానన్న ఏడుపు
దమయంతి దేవికి లేకుండా. అది పాతివ్రత్యం అంటే, అది పతివ్రతా లక్షణం అంటే, చచ్చే సమయానికి కూడా ఈ పాద పూజ చేయలేకపోతున్నాను, ఇంతేనా తీరిపోయిందా అని ఏడుస్తుంది దమయంతి దేవి. తప్ప నేను చచ్చిపోతున్నాను, నా అందమైన దేహం పోతుంది అనే ఏడుపు దమయంతి దేవికి లేకుండా పోయింది. అలా ఏడుస్తలేదు దమయంతి దేవి. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసిన కారణం చేత మీరు నా నుంచి దూరమైన మీరే నా రక్షకులని భావన చేస్తున్నాను కనుక నా రక్షణ యందు ఏ ఉపాయములు సృష్టించలేకున్నాను కనుక మీరు ఇప్పుడు వచ్చి రక్షించండి నాథా అని చెప్పడం, కొండ చిలువ పట్టుకున్నప్పుడు కూడా ఆవిడలా మాట్లాడింది. చచ్చిపోతున్న భావన తనకు లేదు. ప్రతి సేవ ఈ జన్మకింతేనా, పోతున్నానా, ఇక అయిపోయింది, కొండ చిలువ పట్టేసింది, ప్రాణం పోతుంది అని ఆ తల్లి ఎలా అనుకుంటుందో, కొండ చిలువ ఒక్కొక్క నిమిషానికి అలా గట్టిగా చుట్టేస్తుంది. ఆ తల్లి ఇంకా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతూ కూడా చివరి క్షణంలో కూడా నాథా నాథా నీ పాదసేవ, నేనేం తప్పు చేశాను నాథా అని ఏడుస్తుంది ఆ తల్లి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈవిడ అరుపులో ఎవరు వింటారు? అడవిలో ఎవ్వరు వినేవారు లేదు. తల్లి దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది దమయంతి దేవి. అయినా శక్తిని తెచ్చుకుంది ఒక్కసారి, చివరిసారిగా కొంతెత్తి పలుకుతాని, నాథా రక్షించు, నాథా రక్షించు, నాథా రక్షించు అన్నారు. ఆ మాట అదే అడవిలో ఒక ఎరుక వానికి వినబడ్డది. ఉంటాడు కదా దేవుడు, మహాపతివ్రత కదా, ఎక్కడో ఒక చోట కాపాడుతాడు దేవుడు. మహాపతివ్రత లక్షణం ఉన్న వాళ్ళకు ఇంత పెద్ద కష్టం వచ్చిన చివరి క్షణం వరకు భర్తను తప్ప అన్య పదాలను చూపించలేదు. ఓ తండ్రి అనలే, ఓ పిల్లలు అనలే, ఓ ఆస్తి అనలేదు, ఓ తల్లిగారు అనలే, నా దేహం పోతుంది అనలేదు తల్లి. భర్త 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 తప్ప ఇంకో మాట అనలేదు. అలాంటి పాతివ్రత్యం ఉన్న స్త్రీకి దేవుడు రాడా? రాకపోతే దేవుడు ఎందుకైతాడు? ధర్మం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి. అలాంటి పాతివ్రత్యం ఉన్న స్త్రీ దగ్గరికి వస్తాడు తప్ప ఏదో 4 రోజులు భర్తను పూజించి 4 రోజులు నవ్వించి ఓ రోజు తిట్టినటువంటి స్త్రీ దగ్గరికి రాడు. అలాంటి స్త్రీ పతివ్రత అనుకుంటే రాడు. పట్టుకోవాలి. అమృతం చెడిపోవాలంటే ఎన్ని డ్రాప్స్ వేయాలి? విషం చిన్న డ్రాప్ చాలు కదా. అలాగే పతివ్రత అనేటువంటి మాతల్లే ఎక్కడ ఏ చిన్న దోషం రావడానికి ఇప్పటికీ కూడా ఆ తల్లరిస్తే పరమేశ్వరునికి వచ్చింది మొర. పరమేశ్వరుడు ఎరకవాణి రూపంలో వచ్చాడు. వెరకవాణికి వినబడ్డ అరుపులు. అతడు గబగబా వచ్చి తన చేతిలో ఉన్నటువంటి చులకత్త చేత ఆ కొండ చిలువను ముక్కలు ముక్కలుగా తరిగేశాడు. కొండ చిలువ పడిపోయింది. ఆ తల్లి కొండ చిలువను ఆవిడ కొండ చిలువ నుండి విముక్తురాలైంది దమయంతి దేవి. అయిన తర్వాత ఆ ఎరకలవాడు ఆవిడను చూశాడు. చూసి అతను దగ్గరగా వెళ్ళి అతని ఒంటి నిండా నెత్తురు అంటుకుంది. ఆ ఎరకలవాడిగా కొండ చిలువను చంపేస్తే కడిగేస్తే ఆ రకంగా నెత్తురు అంటుకుంటే వెళ్ళి ఏటిలో స్నానం చేసి వచ్చాడు. ఆ ఎరకలవాడు చూస్తే భయపడుతుందేమో అనుకుని వెంటనే ఏటిలోకి వెళ్ళి అరణ్యంలో దొరికాడు. ఆ స్నానం ఆచరించి అక్కడ దొరికే మంచి మంచి ఫలాలు, తేనె, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో అన్ని పండ్లను ఎరకలవాడు స్నానం ఆచరించి చక్కగా ఒక బుట్టలు పెట్టుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే ఆ దమయంతి దేవి ఆ పళ్ళను వాటిని తింటుంటే వాటిని ఆమె తిన్న తర్వాత అతడు ఆమెను పరీక్షలు చూశాడు. కాలం ఎలా ఉంటుందో చూడండి, బాగా పట్టుకోండి దయచేసి. కలి పురుషుడు పట్టాడా ఇలా ఉంటుంది. బాగా పట్టుకోండి దయచేసి, వదలకండి మాటలలో ఆంతర్యాలు. ఏమని వివరించలేము. ఆమె దమయంతి దేవి తెచ్చిన ఫలాలు తెచ్చేంత వరకు దేవుడు ఎంత గొప్పగా తెచ్చాడు. కానీ ఆమె తిన్నది. దమయంతి దేవి తిన్నాక ఆమె ఒక్క పరీక్షగా చూశాడు. ఆమెలోని అందము అతని కంటపడింది. అలా కనబడగానే అతని మనస్సులో కలగకూడని కోరిక కలిగి ఆయన అంటున్నాడు, ఇప్పుడు అతనికి కామ ప్రచోదనమైంది. అయి ఆయన నోటి వెంట ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివంతైనటువంటి దమయంతి దేవిని కావాలని కోరుకున్నాడు. అలా సంకల్పం చేశాడు.
కలి పురుషుడు ఆవహిస్తలా ఉంటుంది. అప్పటి వరకు మనకు మిత్రుడే, అప్పటికప్పుడు శత్రువుగా తయారవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కలి పురుషుడు దృష్టి పడ్డదా అప్పటి వరకు దేవుడే, నా క్షణములో రాక్షసుడు అవుతాడు. ఇప్పుడు ఎరకవాడు రక్షించడంలో దేవుడయ్యాడు, ఇప్పుడు భక్షించడానికి వస్తున్నాడు. అంటే ఇక్కడ నన్నయ్య గారు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. అగ్ని సికయ పోలే నంటను దాయనం చూడరాని ఎట్టి శుభచరిత్ర నెరుక లేని కరుకు రెరుకు కపేక్షించే కాదనక తనకు నాయువల్పమై. ఎంత మాట మాట్లాడింది చూడండి, అద్భుతమైనటువంటి పట్టించాడు. అగ్ని సికయ పోలే నంటను ఆయను, అగ్ని సిక అంత వచ్చున చూడరాని ఎట్టి శుభచరిత్ర, శుభచరిత్రము చారిత్రము కలిగినటువంటి భగవద్దమయంతి. అగ్నిశిఖ లాంటిది, అగ్నిశిఖ లాంటిది, శుభచరిత్ర గల్లది. నెరుక లేని కరుక కెరుక అపేక్షించ, అపేక్షించ అంటే కోరుకుంటున్నాడు. ఎరకక తనకు ఎరక, ఎరకలవాడు నెరకక తన గురించి తెలియక పట్టుకోవటానికి పోతున్నాడు. కాదనక తనకు నాయవల్పమైన. ఆమె అగ్నిశిఖ, దమయంతి దేవి అగ్నిశిఖ. అగ్నిశిఖను నోట్లో పెట్టుకుంటామా? ఎర్రగా ఉన్నది, అందంగా ఉన్నది, తీసి మొక్క వేసుకుంటామా? అది అగ్నిశిఖ. పిల్లవాడు వెళ్ళాడు, చిన్న పిల్లవాడు, ఏమీ తెలియదు, వంటను పట్టుకున్నాడు. ఈయన చిన్న పిల్లవాడని కాల్చకుండా ఉంటుందా? అగ్ని పెద్ద జ్ఞాని, నేను జ్ఞానిని, నేను ముట్టుకుంటా కాల్చకుండా ఊరుకుంటుందా అగ్ని? ఎవరినైనా కాల్చే స్వభావం ఉన్నది అగ్ని. అలాంటి దమయంతితో ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రతైనటువంటి దమయంతి దేవితో అన్నాడు. అనగానే ఆమె కౌగిలించుకుంటామా అగ్నిశిఖను? అగ్ని నిప్పు రవ్వను పొలిమిలో ఉన్నదాన్ని తీసి పెట్టుకుంటామా? రా అంటామా? ఎరకవాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆ తల్లి అగ్నిశిఖ నోట్లో పెట్టుకోలేవు, కౌగులించుకోలేవు. మూట కట్టుకుంటామా? మూట కట్టుకుంటే దాగుతుందా? దాగుడు కాల్చేస్తుంది. అగ్నిశిఖ ముట్టుకోవడానికి లేక దానిని దాచుకోవడానికి పనికి వచ్చేది కాదు, అది కాల్చేస్తుంది. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి కన్నయ్య గారు, అద్భుతమైనటువంటి ఉపమానం వేశారు. అందుకే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు అగ్నిశిఖలాగా, ధర్మాన్ని పట్టుకున్నవాడు, పరధర్మాన్ని పట్టుకున్నవారు ఎప్పుడు అగ్నిశిఖే. వాడిని చెడగొట్టాలన్నా నువ్వు చెడగొట్టలేదు, నువ్వు చెడిపోతావు తప్ప వాడు చెడిపోదు. ఆ మనుషులు చెడిపోలేదు. అది స్త్రీగానే కూర్చుందా. ధర్మానికి అంతా ఉంటుంది, ధర్మం పట్టుకుంటే ఏమొస్తుంది? కష్టమే వస్తుంది. కానీ అగ్నిశిఖై కూర్చుంటుంది. అగ్నిశిఖను ఎవ్వరు పట్టుకోలేదు, ఎవ్వరు ఏమి చేయలేదు. దయచేసి బాగా పట్టుకోండి. మా మీద ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు వెంటనే వేయకండి, పట్టుకోండి ధర్మాన్ని. అది పరమ ధర్మం అయ్యేదాకా పట్టుకోండి. ధర్మాన్ని పట్టుకుంటే పరధర్మం అయ్యేదాకా పట్టుకోవాలి. కాల్ చేస్తుంది. కాబట్టి ఆ తల్లిని ఎంత గొప్పగా చూశాడో చూడండి. ఆమె అగ్నిశిఖ, అగ్నిశిఖ నోట్లో పెట్టుకుంటామా? కౌగిలించుకుంటామా? ముట్టగట్టుకుంటామా? అగ్నిశిఖ ముట్టగట్టుకోవడానికి లేక దాన్ని దాచుకుపెట్టడానికి కూడా పనికిరాదు, అది కాల్చేస్తుంది. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి నన్నయ్య గారు. ఆ విషయం తెలియనటువంటి ఎరుక ఆమెను అపేక్షించాడు, పొందాలని చూశాడు. తన ఆయురార్థం క్షీణించిపోయింది కాబట్టి అతనికి అటువంటి ఆలోచన వచ్చింది. చావాలనుకున్నాను, అగ్ని ముట్టుకున్నాను, మంచిది అనుకున్నాను, అది కాల్ చేసింది, చచ్చి ఉంటున్నాను. ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, ఇందులో గొప్ప ఆయుష్ దాచబడింది. పురుషునికి అర్థాంతరంగా ఆయురార్థం పూర్తయిపోతుంది అనడానికి గుర్తు బాగా పట్టుకోండి దయచేసి. స్త్రీకైనా పురుషుడికైనా ఈ మాట అందరం పట్టుకోవాలి. ఇది చాలా పెద్ద వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకున్నవాడు బాగుపడతాడు లేదా కొట్టుకుపోతాడని చెబుతుంది మహాభారతం. ఏ మాట తెలుసా? ఒక మనుష్యుడికి తన ఆయురార్థము క్షీణించిపోయింది కాబట్టి అతనికి అటువంటి